హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ చిన్న మిస్టేక్ చేస్తే మన వార్షిక ఆదాయం 12,00,000 లోపు ఉన్నా సరే ఈ ఫిబ్రవరి నెలలో ట్యాక్స్ చెల్లించాల్సిందే. మరి ఆ మిస్టేక్ ఏంటి అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల అనేది ఆర్థిక పరంగా అత్యంత కీలకమైన సమయం. ఎందుకంటే ఈ నెలలోనే ఆదాయపు పన్ను తుది లెక్కలు తేల్చి డీడీఓలు కోతలు విధిస్తారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, మీ వార్షిక ఆదాయం 12,00,000 లోపు ఉన్నప్పటికీ మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే ఈ ఫిబ్రవరి నెలలో భారీగా పన్ను చెల్లించాల్సి రావచ్చు. సాధారణంగా 12,00,000 వరకు ఆదాయం ఉంటే పన్ను పడదు అనే ఒక అంచనా అందరిలోనూ ఉంది. కానీ ఆ మినహాయింపు పొందడానికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే మీకు రావాల్సిన పన్ను మినహాయింపు చేజారిపోతుంది. దీని గురించి ప్రతి ఒక్కరూ లోతుగా తెలుసుకోవడం చాలా అవసరము. కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని న్యూ టాక్స్ రెజిమ్‌ని ప్రోత్సహిస్తూ పన్ను పరిమితుల్లో కీలక మార్పులు చేసి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట కల్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మార్పుల వల్ల లక్షలాది మంది మధ్యతరగతి ఉద్యోగులకు పన్ను భారం తగ్గుతుందని అందరూ భావించారు. ఇప్పుడు బడ్జెట్ 2026 పెట్టేందుకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పాత పన్ను లెక్కల విషయంలో టాక్స్ పేయర్లు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా 12,00,000 లోపు ఆదాయం ఉన్న టాక్స్ కట్టాల్సి రావటం ఈ యొక్క ఆందోళనకు ప్రధాన కారణం. అసలు ఈ 12,00,000 లెక్క వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ప్రభుత్వం ప్రకటించిన కొత్త మార్పుల ప్రకారం 75,000 స్టాండర్డ్ డిడక్షన్ మరియు సెక్షన్ 87 కింద లభించే రీబేట్‌తో కలిపి ఒక నిర్ణీత ఆదాయం ఆదాయం వరకు పన్ను సున్నా అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక అతి ముఖ్యమైన మెలిక ఉంది. దీనిని చాలామంది గమనించడం లేదు. మీ మొత్తం ఆదాయం కేవలం జీతం లేదా పెన్షన్ ద్వారా మాత్రమే వస్తేనే ఈ మినహాయింపు పూర్తి స్థాయిలో వర్తిస్తాయి. ఒకవేళ మీరు మీ ఆదాయ వనరులలో ఇతర మార్గాల నుండి వచ్చే డబ్బు కూడా చేరి ఉంటే, అది ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంటే పన్ను లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ఇందులో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ, షేర్ మార్కెట్ల ద్వారా డివిడెండ్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు కలిస్తే పన్ను భారం అమాంతం పెరుగుతుంది. దీనిని మనం ఒక ఉదాహరణ ద్వారా లోతుగా పరిశీలిద్దాం. ప్రభుత్వం ఇచ్చే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ అనేది కేవలం జీతం పొందే ఉద్యోగులకు లేదా పెన్షన్ తీసుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మీకు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా రూ. 1,00,000 వడ్డీ ఆదాయం వస్తే, ఆ యొక్క ఆదాయం నుండి మీరు రూ. 75,000 మినహాయింపు తగ్గించుకోలేరు. ఇతర వనరుల నుంచి వచ్చే ప్రతి రూపాయిపై పన్ను లెక్కించబడుతుంది. అలాగే సెక్షన్ 87 కింద లభించే పన్ను రీబేట్ అనేది కొన్ని ఖచ్చితమైన నిబంధనలకు లోబడి ఉంటుంది. మీ మొత్తం ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన ఒక నిర్దిష్ట పరిమితిని రూపాయి దాటినా సరే, ఆ రీబేట్ మొత్తం మీకు వర్తించదు. దీనివల్ల మీరు సున్నా ట్యాక్స్ కట్టాల్సి పోయి రూ. ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. చాలామంది పన్ను చెల్లింపుదారులు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, తమ మొత్తం ఆదాయం జీతం ప్లస్ వడ్డీ కలిపి రూ. 12,00,000 లోపే ఉంది కాబట్టి తమకు పన్ను ఉండదని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. కానీ ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం జీతం కాకుండా ఇతర ఆదాయ మార్గాలున్నప్పుడు ఆదాయ పన్ను శాఖ లెక్కించే విధానం వేరుగా ఉంటుంది. దీనివల్ల మీ పన్ను మినహాయింపు పరిమితి రూ. 12,00,000 కంటే చాలా కిందికి పడిపోయే అవకాశం అయితే ఉంది. ఉదాహరణకు మీ జీతం లేదా పెన్షన్ ఆదాయం రూ. 9,00,000 ఉండి, మీకు ఇతర మార్గాల ద్వారా వడ్డీ లేదా షేర్ మార్కెట్ లాభాలు రూ. 3,00,000 ఆదాయం వచ్చిందనుకుందాం. ఇక్కడ మొత్తం 12,00,000 అయినప్పటికీ,
ఆ 3,00,000 ఇతర ఆదాయంపై పన్ను స్లాబుల ప్రకారం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ జీతం ఆదాయంపై మాత్రమే పన్ను స్లాబ్‌ల మినహాయింపు అనేది లభిస్తుంది. బడ్జెట్ నిబంధనల ప్రకారంగా పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసే ముందు మీ ఆదాయం ఏ ఏ మార్గాల ద్వారా వస్తుందో స్పష్టంగా ఒక కాగితంపై రాసుకోవాలి. కేవలం జీతం మీద మాత్రమే ఆధారపడి ఎటువంటి ఎటువంటి ఇతర పెట్టుబడుల ఆదాయం లేని వారికి రూ. 12,00,000 మినహాయింపు పూర్తి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కానీ ఎవరైతే అదనపు ఆదాయం వనరులు కలిగి ఉన్నారో అదనపు ఆదాయ వనరులు కలిగి ఉన్నారో, అదర్ సోర్సెస్ నుంచి ఇన్‌కమ్ వస్తుందో వారు ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనపు ఆదాయాన్ని బట్టి దాచిపెట్టి పన్ను మినహాయింపు పొందితే భవిష్యత్తులో ఐటీ శాఖ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ఆధునిక కాలంలో ప్రతి లావాదేవీ పాన్ కార్డ్‌తో లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం చెప్పకపోయినా ఐటీ శాఖ మన ఆదాయ వివరాలు తెలిసిపోతాయి ఐటీ శాఖకి. ఈ క్లిష్టమైన సమస్య నుండి బయటపడాలంటే ఫిబ్రవరి నెలలో టాక్స్ డిక్లరేషన్ ఇచ్చే ముందు ఒక మంచి ఆడిటర్ లేదా ఆర్థిక నిపుణునితో సలహా తీసుకోవడం ఉత్తమం. మీ మొత్తం ఆదాయాన్ని సరిగ్గా లెక్కించి అందులో ఏది టాక్సబుల్, ఏది నాన్ టాక్సబుల్ అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ ప్రతి విషయాన్ని పారదర్శకంగా పేర్కొనాలి ఐటీఆర్‌కి. లేదంటే ఐటీ శాఖ నుంచి నోటీసులు రావడమే కాకుండా కట్టాల్సిన పన్ను కంటే రెట్టింపు పెనాల్టీలు మరియు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పెన్షనర్లు తమ ఆదాయాన్ని కేవలం జీతంగా మాత్రమే చూడకుండా అన్ని వనరులను పరిగణలోకి తీసుకొని పన్ను చెల్లిస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అప్రమత్తతే మీ యొక్క ఆస్తులకు మరియు ఆదాయానికి రక్షణ అనైతే గుర్తుంచుకోండి. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వారికి గూడా అవగాహన కల్పించిన వారవుతారు. మరిన్ని వివరాల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్ ఎప్పుడొచ్చినా సరే మన ఛానెల్‌లో వీడియో రూపంలో అయితే అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.